యా అండ్ ఎస్పెషలీ ఫర్ లేడీస్ ఎవరైతే ఇప్పుడు అమ్మలు పిన్నులు వీళ్ళందరూ ఉన్నారో బైకర్ అని పోస్టర్ చూసేసరికల్లా అరే ఇది మనకి సంబంధించింది కాదేమో అనుకుంటారు కానీ కాదు, ఇది మీకు కూడా మీకు కూడా మీ లైఫ్ లో ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా మీరు రీప్లేస్ చేసి చూసుకోవచ్చు. సో ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ విజువలైజ్ ఇట్ ఇన్ దట్ వే, దిస్ మూవీ హ్యాస్ అ లాట్ ఆఫ్ టేక్ అవే. Along with being an entertaining film, there are very few films which are transformative films. అది చాలా మంది ఇది బైక్ అనగానే దే ఆర్ థింకింగ్ ఇది ఉట్టి స్పోర్ట్స్ ఫిల్మే కదా అని అనుకుంటారు. నేను చాలా సార్లు కూడా చెప్పా, ఇట్స్ అ స్టోరీ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. అండ్ ప్రతి ఇంట్లో ప్రతి కుర్రోళ్ళు లేకపోతే పాప ఎవరున్నా వాళ్ళ ఫాదర్స్తో చూస్తే అదొక ఫీల్ ఉంటుంది. డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఈ బైకర్స్ ని కూడా రియల్ రేసర్స్ ని వాడారంట కదా. బట్ యూ మస్ట్ హ్యావ్ ఆల్సో డన్ మెనీ ఆఫ్ ద స్టంట్స్ ఇన్ దట్. మీకు ఎప్పుడైనా దీనికి ఏదైనా జరగటం కానీ? నాకేం జరగలేదు. ట్రాక్ క్లీనింగ్ చాలా సార్లు చేశారు కదా. ట్రాక్ క్లీనింగ్ చేశారు, బట్ it's very hard to drive in that dirt biking. It was pretty hard. ఇండోనేషియాలో షూట్ చేసాము. బట్ దానికి స్పెషల్స్ దిలీప్ సుబ్రాయన్ అని మన తమిళ్ మాస్టర్ ఆయన చేశారు. కొరియోగ్రఫీ అంతా టెరిఫిక్ అండ్ మది షాట్ అక్కడ సీక్వెన్స్ లని. సో వాళ్ళిద్దరికి కూడా వీ హావ్ టు గివ్ వన్ బిగ్ క్రెడిట్ ఫర్ దెమ్ టు. ఐ థింక్ ఇట్లా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ ని తీసుకొని ఇలా ఇమోషన్ ని కలిపిందంటే మనకి సై సినిమా గుర్తొస్తుంది. అవును, రగ్బీ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మనకు తెలియదు కానీ మొత్తం మనకి ఇప్పుడు తెలిసేలా చేశారు. అలాగే ఈ స్పోర్ట్ కూడా మేము చూస్తున్నంత సేపు మమ్మల్ని ఎంగేజింగ్ గా ఉంచారు. లైక్ బ్లాక్ పాస్ ఇవన్నీ నాకు ఎట్లా తెలుస్తాయి, నాకు బస్ పాస్ అవన్నీ తెలుసు అంతే. బ్లాక్ పాస్ అమ్మ ఇప్పుడు ఇలా కూడా చేయొచ్చా? అండ్ ఆ బ్లాక్ పాస్ ని మళ్ళీ బ్రేక్ చేసేది ఏదో ఉంది కదా, దాన్ని చెప్పడము అండ్ ఈచ్ ల్యాప్ ని ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయడము. ఐ థింక్ ఎవ్రీ టెక్నీషియన్, ఐ మెట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ద అదర్ డే. యువరాజ్ గారు, ది ఎడిటర్ అనిల్, ద విఎఫ్ఎక్స్ రైటర్స్, ఎవ్రీబడి. ఎస్పెషలీ ఫుల్ క్రెడిట్ టు వంశీ గారు ఫర్ యువి. 200%. ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాని తీసుకురావడం అంటే అసలు కథ రాయటం అవి గొప్పతనం, అది ఊహించి అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చి మనకి ఒక సినిమా లాగా ఊహించాడు అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు వంశన్న. లేదంటే ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ నరేషన్ లోనే వినగానే ఇది మనకు ఆడదబ్బా ఈ బైకరు ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు చూస్తారు, అసలు ఎక్కడ రిలవెన్స్ లేదు, కనెక్టివిటీ లేదు అనేవచ్చు కదా. కానీ ఈ థాట్ బిగ్ చెయ్యాలి ఇలాంటిది అనేది. అంటే he is always usually very passionate about telling new things on screen. సినిమాలు ఎప్పుడు వాళ్ళ సినిమాలన్నీ ఎప్పుడు రిచ్ గానే ఉంటాయి. అవును, ఎప్పుడు అవును, అసలు ఆ బ్యానర్ అంటేనే చాలా రిచ్ గా ఉంటుంది. అవును, లక్కీలీ నేను వాళ్ళకి లక్కీయో వాళ్ళు నాకు లక్కీయో తెలియదు కానీ రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహాన్ భావుడు, ఇది అవును ఫోర్త్, ఇది ఫోర్ ఫిల్మ్ చేసాం. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ హిట్ ఫర్ యు. సో ఇంక ఇదే బ్యానర్ చేయొచ్చు కదా మనం. చేసేయచ్చు. ఇయర్ ఇంకో రిలీజ్ ఉందా? ఇయర్ భోగి అని మన సంపత్ నంది రాఖీకి రిలీజ్. భోగి కదా? కాదు, భోగి సంక్రాంతికి శ్రీనువైట్ల గారి సినిమా. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ గెటప్ అంతా భోగి గెటప్ అండ్ ఇట్స్ కమింగ్ దిస్ ఇయర్ August 28th. ఓకే శర్వా, ఇయర్ మనదే అంతే అంటారా? అంతే, మీరు అన్నారంటే అయిపోయింది, హ్యాట్రిక్ కొట్టేద్దాం.